ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీపురాలో రోడ్లు డ్రైనేజీలకు 33.95 లక్షల శంకుస్థాపనను చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శంకుస్థాపనలో పాల్గొన్న రాయల నాగేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రసన్న కుమార్, వైష్ణవి, ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్, డివిజన్ అధ్యక్షులు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ డివిజన్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఇది రేపు ఉదయం చేయాల్సి ఉండే, కానీ రేపు ఉదయం జిల్లా పార్టీ అధ్యక్షులు వెళ్ళే ప్రోగ్రాం పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు మార్చాము. అయినా మంచి చల్లబోట, చినుకులు పట్టడం శుభదాయకం. పనులు ఏ పని చేసినా కూడా నేను పదే చెప్తున్నా, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఆ పనికి ఇది ఎట్లా అయింది, అది అట్లా అయింది అనేది రావద్దు. దాన్ని ఎట్లా చేసుకుంటారో మీరు దగ్గరుండి ఇప్పుడు పడ్డ కష్టాలు మళ్ళీ పడకుండా, ఇప్పుడు ఆ రోడ్డు మీద నీళ్లు నిలిచినాయి, ఈ డ్రైన్ పోవట్లేదు, ఇది ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది అవుతుంది అనేది మళ్ళీ రావద్దు. ఎందుకంటే చేసిన పనే చేస్తా ఉంటే ఇంకా కొత్త వాళ్ళకి చేయాల్సింది చాలా ఉంది. కొత్త ప్రాంతంలో వాళ్ళకి దారి కూడా లేదు. ఇప్పుడు మీ ప్రసన్న కృష్ణ ఏమంటాడంటే నాకు గొగ్గులు ఉందంటే నున్నవి చేయాలంటే చేద్దాము, కానీ చేసిన పని 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి. అదేవిధంగా లక్ష్మణ్ కానీ, రజవి కానీ వీళ్ళు ఎన్నికలప్పుడు కూడా బాగా కష్టపడి పనిచేశారు. మీరు కూడా సంపూర్ణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. కాబట్టి మా బాధ్యత ఏంటంటే మీకున్నటువంటి సమస్యలు ఒక్కొక్కటి మీరు ఎన్నికలప్పుడు ఏదైతే కోరుకున్నారో ఆ పనులన్నీ చేసే బాధ్యత మాకు అప్పచెప్పారు. తప్పకుండా మీ మనిషిగా కార్పొరేటర్ గారు కానీ, డివిజన్ పెద్దలు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, ప్రజలు కానీ మీకు అవసరమైన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. గారు